శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. పూరి ఆలయానికి ఎప్పుడు వెళ్ళినా సరే వెంటనే గుర్తొచ్చే ఒక భక్తుడు అర్జున మిశ్రా. ఆయన్నే గీతాపాండ అని పిలిచేవారు. మహాభక్తుడు జగన్నాథ ప్రభుకి ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన వింటే కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తాయి ఎవరికైనా. లౌకికమైన విషయాల మీద ఆయనకి మనస్సు ఉండేది కదా, ఎంతసేపు జగన్నాథ ప్రభు భగవద్గీత అంతే. దాంతో భార్యా పిల్లల్ని పోషించడానికి ఏం చేసేవాడు, భిక్షకి వెళ్ళేవాడు. ఎందుకండి భిక్షకి వెళ్ళడం, బద్ధకం, కష్టపడి పని చేసుకోవచ్చు కదా అంటే, భాగవతంలో ఒక చోట అంటారు, నిరతము తావకీన భజనీయ పదాభ్య సుగంధ లబ్ధి ఎవ్వారి మది నొందగాగలుగు వారలు తత్ప్రియ మర్త్యదేహమున్ తదీయ దార సుతకామ సుహృద్గృహ బంధువర్గమున్ మరతురు విశ్వతోముఖ రమాహృదయేశ ముకుంద మాధవాని. అంటే భగవంతుడికి మైండ్ కనెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ భౌతికమైన విషయాల మీదకి మనస్సు వెళ్ళదు. ఎలాంటి బట్టలు వేసుకున్నామా, మురిగ్గా ఉన్నాయా, బాగున్నాయా, లేకపోతే ఆహారం దొరుకుతుందా లేదా, అవి ఏముండదు. వాళ్ళ భగవంతుడి మీదే వాళ్ళ ధ్యాస ఎప్పుడు ఉంటుంది. వాళ్ళని అవధూతలు అంటారు. అయితే ఈయన అలాంటి మహనీయుడు. ఆయన ఆ భిక్షకి తిరిగి ఏదో కొంచెం దొరికితే తీసుకొచ్చి ఇచ్చేవాడు ఇంట్లోనూ, వాళ్ళు తినేవారు, దొరక్కపోతే ఆయన మంచినీళ్ళు తాగి పడుకునేవాడు. కానీ ఎంతసేపు జగన్నాథ ప్రభువు మీదను భగవద్గీత మీద. ఒకసారి ఏమైంది, ఆ ప్రాంతంలో కరువు వచ్చి పాపం భిక్ష కూడా దొరక్కపోయేసరికి భార్య వచ్చి, ఏమంటే భిక్ష కూడా దొరకట్లేదు, ఎలాగ ఇప్పుడు మనం బతకటం, చిన్న పిల్లలు ఉన్నారు అంటే, ఆయన భగవద్గీత తెరిచి అందులో ఒక శ్లోకం ఉంటుంది, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని. అంటే నన్ను ఆశ్రయించిన భక్తుల యోగక్షేమాల గురించి నేను ఎప్పుడూ చూసుకుంటూ ఉంటాను అని. అది చూపించి స్వామి ఉన్నాడు కదా, యోగక్షేమం వహామ్యహం అన్నాడు. ఇంకా మనకేమిటి బెంగ, ఉండు అన్నాడు. అనేసరికి నిజంగానే ఏమైంది, ఆవిడ బాధపడినట్టే, ఆహారం దొరకలే. దాంతో కొన్ని రోజులైంది, ఇంకా పిల్లలు చిక్కి శల్యం అయిపోవడం మొదలుపెట్టారు. భార్య వచ్చి తిట్టింది, యోగక్షేమం వహామ్యహం అన్నారు. ఎక్కడ చూస్తున్నాడు యోగక్షేమం, ఎందుకు ఆ కబుర్లన్నీ చెప్తున్నారు, వెళ్ళి సంపాదించి తీసుకురండి, ఎక్కడొచ్చి రక్షించాడు మీ స్వామి అని. ఇలాంటివి నిరూపించడానికే స్వామి అలాంటి లీలానాటకాలు ఆడుతూ ఉంటాడు అంతే. అంతా అతనికి బాధ వచ్చి, అయ్యో నా భార్య చేత ఇలా తిట్లు తిన్నాను, స్వామి నన్ను కరుణించట్లేదు అని ఎర్ర సిరాతో ఆ యోగక్షేమం వహామ్యహం అనేది ఇలా కొట్టేశాడు. కొట్టేసి భిక్ష తేవడానికి బయటికి వెళ్ళాడు. వెళ్ళి ఎంత వెతికినా భిక్ష దొరకలేదు. దాంతో బాధపడి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి బయట అరుగుల మీద అంతా ధాన్యపు బస్తాలు, ఆహారానికి సంబంధించిన సమస్తమైనవి ఉన్నాయి, బస్తాలు. దాంతో భార్యని పిలిచి, ఏమిటివన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే, అదేమిటండి మీరే కదా అక్కడ ఎక్కడి నుంచో పంపించారు అని చెప్పి ఇందాక 2 పిల్లలు తీసుకొచ్చి ఇచ్చారు అని. పిల్లలు తీసుకొచ్చి ఇచ్చారంటే, అవునండి బళ్ళ మీద తీసుకొచ్చి ఇచ్చారు, ఇదిగో ఇవన్నీ వాళ్ళు దింపినవే, బళ్ళ మీద పప్పులు ఉప్పులు అన్నీ తెచ్చిచ్చారు. అంటే అవునా, ఎవరా పిల్లలు అంటే, ఒక చిన్న కుర్రాడు ఉన్నాడండి, అతను నల్లగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడో, ఇంకొక పెద్ద అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి ఎర్రగా ఉన్నాడు, వాళ్ళిద్దరూను, ఆ పెద్ద అబ్బాయి చాలా బలంగా ఉన్నాడండి అతను అని చెప్పేసరికి అవునా ఎవరు వాళ్ళిద్దరు అంటే, అబ్బా ఎంత అందంగా ఉన్నారోనండి, ఎన్నిసార్లు చూసినా సరే వాళ్ళని ఇంక చూపు తిప్పుకోలేకపోయాను, అలా అనిపించింది అని. ఈయన ఆలోచించి, పోనీ వాళ్ళు ఇన్ని తెచ్చారు కదా, వాళ్ళకి ఏమైనా ఇచ్చావా అని అడిగాడు. అడిగితే, అవునండి ఆ తెచ్చిన దాంట్లోంచి కొంచెం ఏదో గంజి కాచిచ్చాను, ఆ పెద్ద అబ్బాయి తాగేశాడు, ఆ చిన్న అబ్బాయిని తాగమంటే మాత్రం అమ్మ నేను తాగలేను, చూడు నా నాలుక ఎలా అయిపోయిందో అని నాలుక చూపించాడండి. పాపం దానిపైన ఎర్రటి గీతలాగా ఏదో కోసుకుపోయినట్టు పాపం. అడిగితే ఏమైంది నాయన అని అడిగితే, మీ ఆయన్ని అడుగు తెలుస్తుంది అన్నాడు అని చెప్పి వెళ్ళిపోయారండి. అంతే, ఇంక ఇతను పొంగిపోయి కళ్ళమటి నీళ్ళు పెట్టేసుకుని, జగన్నాథ ప్రభు యోగక్షేమం వహామ్యహం అని నువ్వంటే అదేదో పుస్తకంలో ఒక పేజీలో ఉన్న ఒక వాక్యం అనుకున్నాను, అది నీ నోటి మాట అనుకోలేదు స్వామి, నీ నాలికతో పలికిన అద్భుతమైన మాట అనుకోలేదు, అది కొట్టేస్తే నీ నాలిక మీద గాయమైందా ప్రభు, నన్ను క్షమించు అని బాధపడ్డాడు. ఇలాంటివి జగన్నాథ ప్రభువు చేసేవి ఎన్ని లీలలో. గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకోవాలే కానీ మనం ఎలా పట్టుకున్నా ఆయన మాత్రం ఇంక వదలడు. ఎప్పుడైనా జీవితంలో ఒక్కసారి పూరి వెళ్ళండి, వెళ్ళి ఆనందాన్ని అనుభవించండి జగన్నాథుడి దగ్గర. అనుభవిస్తే ఇంకొకసారి ఆ పాదాలు పట్టుకున్నారంటే మీ ఇంటికి వచ్చి ఉంటాడో అలా కాపాడుతూ ఉంటాడంటే తల్లిదండ్రుల్లాగా. అసలు పూరిలో అవ్యాజమైన ఆనందాన్ని మనం అనుభవించవచ్చు. ఎందుకంటే పూరి కమర్షియలైజ్ కాలే. ఎంతమంది భక్తులు ఉన్నా సరే అందరూ లోపలికి వెళ్ళిపోవచ్చు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు జగన్నాథుడిని దర్శనం చేసుకోవచ్చు ఆ క్యూలో నిలబడంతే. ఒక రాజు వచ్చినా, ఒక నిరుపేద వచ్చినా ఒకటే క్యూ అంతే. అక్కడ టిక్కెట్లు అవి ఏమీ ఉండవు, హాయిగా దర్శనం చేసుకోవచ్చు. అక్కడికి వెళ్తే జగన్నాథుడి అవ్యాజమైన ప్రేమని
మనం నిష్కల్మషంగా ఉన్న మనస్సు ఉంటే కనుక అనుభవించవచ్చు. పూరి వెళ్ళి చూడండి, అసలు ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేను, అక్కడికి వెళ్ళి అనుభవించాల్సిందే. జై జగన్నాథ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.